బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లా రొట్టెల పండుగ జరిగే బారా షాహిద్ దర్గా దగ్గర ఉన్న చెరువును స్వర్ణ చెరువుగా పిలుస్తుంటారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బోటింగ్తో పాటు చెరువు చుట్టూ ట్యాంక్ బండ్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్వర్ణ చెరువుపై మా ప్రతినిధి విజయ్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. నెల్లూరులో రొట్టెల పండుగ జరిగేటువంటి బారా షాహిద్ దర్గా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెరువుని స్వర్ణాల చెరువు అని చెప్పి పిలుస్తారు. 200 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రొట్టెల పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా నెల్లూరు నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ చెరువుకి అనాదిగా కూడా ఎంతో చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ చెరువు నీటి నుంచి కూడా అనేక సాగునీటి కాలువలకు ఇక్కడ నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల 10 ఏళ్ల కిందట ప్రభుత్వం ఈ నెల్లూరు చెరువుని అటు పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కొన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం మనం ఈ నెల్లూరు స్వర్ణాల చెరువుగా చెప్పుకున్నటువంటి నెల్లూరు చెరువులో ఒడ్డున వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ విజువల్స్లో కూడా భక్తులు ఇక్కడికి ప్రతి ఏటా కూడా రొట్టెల పండుగ జరిగేటువంటి ఈ నెల్లూరు చెరువు గట్టు వద్దకు కూడా దాదాపుగా లక్షల మంది, అంటే ప్రతి ఏటా కూడా 5 నుంచి 7 లక్షల మంది భక్తులు పర్యాటకులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పవిత్రమైనటువంటి ఈ రోజున ఖచ్చితంగా రొట్టె పట్టుకుంటే అన్ని కోరికలు కూడా తీరుతాయనేటువంటి భక్తుల నమ్మకం కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక 2 స్పీడ్ బోట్లు, అదేవిధంగా ఒక ఫ్లెమింగో బోటు, అదేవిధంగా ఒక పెద్ద బోట్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ కూడా వందల సంఖ్యలో ప్రతినిత్యం ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇవాళ ఈ 4-5 రోజుల పాటు జరిగేటువంటి రొట్టెల పండుగకి లక్షల సంఖ్యలో భక్తులు రావడం వల్ల మరిన్ని సదుపాయాలను, ఇది ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్లా దీన్ని కానీ అభివృద్ధి చేస్తే మరింత పర్యాటకంగాను ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ వాదన అటు నెల్లూరు వాసుల నుంచి నగరవాసుల నుంచి కూడా వ్యక్తమవుతుందని చెప్పుకోవాలి. ఈ ఎక్కడైతే అక్కడ ట్యాంక్ బండ్లో నెల్లూరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ఏ విధంగా నెక్లెస్ రోడ్ని ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి చేశారో అదేవిధంగా ఈ నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు చెరువుని ఇదే విధంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా, హుస్సేన్ సాగర్ లాగా దీన్ని అభివృద్ధి చేయడానికి, దీనికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే భక్తులు కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కూడా అదే రకమైనటువంటి వాదనను కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ చెరువు మధ్యనే ఒక బుద్ధుడు లాంటి విగ్రహాన్ని పెడితే అటు అమరావతికి ఇప్పటికే ఐకాన్లా మారినటువంటి ఆ బుద్ధ విగ్రహం కావచ్చు, ఆ బుద్ధుడికి సంబంధించినటువంటి ఆ ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు ఇక్కడ కూడా హుస్సేన్ సాగర్లో లాగే ఒక బుద్ధుడి విగ్రహాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారో అలాంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇది నెల్లూరు అనేది ఖచ్చితంగా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆ వాదన అటు నెల్లూరు వాసుల నుంచి, భక్తుల నుంచి, పర్యాటకుల నుంచి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం అటు ఏపీ టూరిజం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి శాఖకు ఇప్పటికే 5 కోట్ల రూపాయలను ఈ నెల్లూరు జిల్లాల అభివృద్ధి కోసం వినియోగించినప్పటికీ కూడా ఈ నెల్లూరు చెరువు అభివృద్ధికి అది పెద్దగా ఉపయోగించట్లేదనేటువంటి వాదన కూడా వస్తుంది. అయితే దీన్ని ట్యాంక్ బండ్ లాగా మార్చడానికి కొన్ని కోట్ల రూపాయలు అవసరమవుతున్న నేపథ్యంలో ఆ నిధుల్ని మరింత పెంచితే ఖచ్చితంగా ఇది మరొక హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ లాగా నెల్లూరు చెరువు అటు ఎంతో పర్యాటకంగా, ఎంతో సుందరవందనంగా ఇది అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవాలి. దీనికి దగ్గరలోనే ఉన్నటువంటి పార్కును కూడా మరింత అభివృద్ధి చేయవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ నెల్లూరు చెరువులో పర్యాటకంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి అటు భక్తుల నుంచి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ బాలుతో విజయ్, నెల్లూరు, ఎన్టీవీ.